మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ వివాదంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మీటింగ్లో టీఆర్ఎస్ సభ్యుల తీరును నిరసిస్తూ మహబూబ్ నగర్లో ర్యాలీ చేశారు నేతలు. జిల్లా ఎస్పీని కలిసి కంప్లైంట్ కూడా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అటు రామ్మోహన్ రెడ్డిపై దాడిని సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. టీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. దాడిపై స్పీకర్కు కంప్లైంట్ చేస్తామన్నారు జానా. అటు మాజీ మంత్రి డీకే అరుణ కూడా బాలరాజు తీరుపై గుస్సా అయ్యారు. ఎదుటి వాళ్ళని కొట్టడం గువ్వల బాలరాజుకి అలవాటేనని విమర్శించారు. కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో టీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలను లేకుండా చేసేందుకు అధికార పార్టీ నేతలు ఇలాంటి దాడులు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఏ సమావేశం జరిగినా ఎవరిని మాట్లాడనీయకుండా బాలరాజు అడ్డుకుంటున్నారని ఆరోపించారు డీకే అరుణ. మొత్తం మీద టీఆర్ఎస్ నేతల వైఖరిపై మండిపడిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి జెడ్పీ మీటింగ్ హాల్లోనే ధర్నాకు దిగారు. ఆయనకు పోటీగా అటు ఎమ్మెల్యే బాలరాజు కూడా ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు 2 వర్గాలను సముదాయించి మీటింగ్ హాల్ నుంచి బయటకు పంపించారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశం జరుగుతుండగా టీడీపీ టీఆర్ఎస్ సభ్యుల మధ్యలో వివిధ రకాల వాగ్విదాలు జరుగుతూ ఉదయం నుండి మధ్యాహ్నం దాకా సమయాన్ని వృధా చేస్తూ కంటిన్యూ అవుతున్నటువంటి విషయంగా మాకు తెలియవచ్చింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సభ సమయం వృధా కావటమే కాకుండా ఇవాళ అత్యవసరమైనటువంటి కరువు రైతాంగ పరిస్థితుల గురించి మాట్లాడటానికి తగినటువంటి సమయాన్ని తీసుకోకుండా ఈ విధంగా వృధా అవుతున్నటువంటి విషయాన్ని ఆయన బాధతో వ్యక్తం చేస్తూ సభాధ్యక్షుల్ని సభని ఆయనకు సమయం ఇచ్చి ఆ కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్న సమయంలో బాలరాజు అచ్చంపేట శాసనసభ్యుడు అతనితో వాగ్వివాదానికి దిగి అతనిపైన దాడి చేసి అమానుష్యంగా దాడి చేసినటువంటి విషయం చాలా అమానుష్యం. అంతేకాదు ఒక శాసనసభ్యుడిగా కనీస సంయమనాన్ని పాటించకుండా ఉన్నటువంటి విషయం చాలా విచారించిందట. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండించడంతో పాటు ప్రత్యేకంగా అనేక జిల్లాలో కూడా ఇతర చోట్ల టీఆర్ఎస్ శాసనసభ్యులు దురుసుగా వ్యవహరించటం, ఇంకా అధికార హామీతో ప్రవర్తించటం అడుగడుగున ఇది తెలియవస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఈ టీఆర్ఎస్ నాయకులు చీఫ్ మినిస్టర్ గారు ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన విధంగా వాళ్ళని ప్రవర్తించడానికి చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. ఇదే